రాష్ట్రంలో ఒకవైపు రైతులు, ఒకవైపు విద్యార్థులు, ఒకవైపు రిటైర్మెంట్ అయినటువంటి బెనిఫిట్స్ రావాల్సినటువంటి ఉద్యోగులు. వీళ్ళు ప్రధానంగా వాస్తవం చూస్తుంటే రిటైర్ అంటే ఏజ్డ్ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్ అని మనం అనుకోవాలి. వాళ్ళు రిటైర్మెంట్ ఫండ్కి ఒక రకం ఇబ్బంది పడుతున్నారు. ఆ తరం ఒక తరం ఇబ్బంది పడుతూ ఉంది. ఉద్యోగ విరమణ చేస్తే జీవితకాలం కష్టపడి తను చేసిన కష్టంలో నుంచి దాచుకున్న అమౌంట్ ప్రభుత్వం దగ్గర 40 సంవత్సరాల నుంచి దాచుకుంటారు. సుమారు ఉద్యోగం జాయిన్ అయిన మొదటి రోజు, సంతకం పెట్టిన రోజు నుంచి మొదలు పెడితే యవ్వనంలో 25 ఏళ్ల ప్రాయంలో వాళ్ళు ఉద్యోగం కోసం అక్కడ జాయిన్ అయిన క్షణం నుంచి ప్రభుత్వం మీద, ప్రభుత్వ పాలకుల మీద, భారత రాజ్యాంగం మీద నమ్మకంతో, గ్యారంటీతో తన డబ్బులని ప్రభుత్వ శాఖలో, ప్రభుత్వ ఖజానాలో దాచుకుంటూ ప్రభుత్వం కూడా జమ చేస్తున్నటువంటి బెనిఫిట్స్ చివరి రోజు వృద్ధాప్యంలో అసక్తిత ఉన్నటువంటి ఎలిజిబుల్ ఏజ్ అయిన తర్వాత మీకు పని చేసేస్తూ శక్తి కానీ ఉండదు అని చెప్పేసి రిటైర్మెంట్ అనేది ప్రకటిస్తున్నారు. సరే, ఏజ్లో రకరకాలైన ఏజ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కొందరు 58, 55 పాలకులు మారిన అప్పుడల్లా వాళ్ళ పిచ్చి తగ్గట్టు ఏజ్ మార్పులు చాలాసార్లు జరుగుతుంది. అంటే చాలా విమర్శలు ఉన్నాయి ఈ రిటైర్మెంట్ గురించి. నిన్న 31వ తారీఖు అర్ధరాత్రి 11, 12 దాకా పనిచేసి అర్హత ఉన్నటువంటి వ్యక్తి డేటు మారంగానే 60 ఏళ్ళు, 61 ఏళ్ళు నిండి తెల్లారి నుంచి ఆయన పని చేయడానికి అసక్తుడు అని చెప్పేటువంటి విధానం ఎక్కడిది అని కూడా టెక్నికల్గా చాలామంది అడుగుతున్నారు. సరే, ఏదైనా విమర్శలు ఉంటూనే ఉంటాయి కాబట్టి దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏదో ఒక కట్ ఆఫ్ ఉండాలి. కట్ ఆఫ్ లేకపోతే ఎలా, రిటైర్మెంట్ అనేది లేకపోతే ఎలా అనేది కూడా ఉంటుంది. లేదో మరణించేదాకా చేయడం అంటే అది సాధ్యమైన పని కాదు. ఏ చట్టాలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అది. సో వాళ్ళు చాలా వరకు కూడా ఉద్యోగులు కూడా నేను ఇక శ్రమించకుండా రెస్ట్ తీసుకోవాలి అని కూడా అనుకుంటుంటారు. సో అదంతా డిబేట్ వేరు. సో ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుకున్నటువంటి డబ్బు చివరి రోజు, చివరి పనిదినం రోజు, వెళుతున్న రోజు తాను సన్మానం తీసుకొని, బెనిఫిట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇది గత పాలకుల పద్ధతి. రిటైర్మెంట్ రోజే డబ్బులు తీసుకుని వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి గత పాలకుల్లో. అయినా మనం అపోహల మీద కండ్లు నెత్తికెక్కి, ఎందుకంటే చాలామంది ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా చాలామంది వ్యతిరేకంగానే, రైతులు, విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన 3 సెక్టర్లు వ్యతిరేకంగా చేశారు. ఫలితం అనుభవిస్తున్నారు ఇప్పుడు. అంటే రిటర్న్ గిఫ్ట్ అని చెప్పండి, నేను అనకూడదు కానీ సరే ఈ టాపిక్లో అది వద్దు. అయితే బెనిఫిట్స్ వస్తాయని నమ్మకంతో వెళ్తున్నటువంటి, నమ్మకంతో రిటైర్మెంట్ ఆ రోజు ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు నిరాశ నిస్పృహలతో వెళ్ళడం. ఎప్పుడొస్తాయో తెలియదు, వస్తాయో రావో తెలియదు. అడిగితే సర్వీస్ బుక్లో ఇంకేమైనా బ్యాడ్గా రాస్తారేమో. యూనియన్లు భయపడతారు వాళ్ళు. ఆ వయసు వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత కాస్త సహనంనే ఉంటారు. పైగా వాళ్ళకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకులే గొడవలు అనుకుంటారు, కానీ ఓర్చుకుందాం అనుకుంటే ఓర్చుకునే పరిస్థితిలో ఉంటారు. వ్యవహారికంగా సదరు ఇప్పుడు చెప్తున్నటువంటి మల్లయ్య అనుకుంటే కదా పేరు, అతడు వ్యవహారికంగా ఏదో వ్యాపారమో ఏదో చేసి ఉండదు, ఏదో వ్యాపారం పొరపాటు చేసి ఉన్నాడు, వ్యాపారం ఏదో చేసి ఉండొచ్చు. ఆయనకు అప్పులు అయ్యాయి. ఎందుకంటే 1,34,00,000 ఇక్కడ వస్తాయని, బెనిఫిట్స్ వస్తాయని మరి అప్పులు వేరే వాళ్ళకి ఇచ్చాడు. అవి వడ్డీల మీద పడ్డాయి. ఈయన ఇచ్చిన డబ్బులు రిటర్న్ రాలేదు. ఆ రిటర్న్ రాకపోవడం ఆయన అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకొచ్చుకోవడం, మొత్తం మీద తనకు ప్రభుత్వం నుంచి 60 లక్షలు రావాల్సి ఉంటే రాలా. రిటైర్మెంట్ రోజు రావాల్సిన డబ్బులు, రిటైర్మెంట్ అయ్యే రోజు రావాల్సిన డబ్బులు రాకపోయేసరికి చాను వడ్డీల మీద వడ్డీలు కట్టి అవస్థలు పడడంతో అప్పులు చుట్టుకున్నాయి. లాభం లేని గత్యంతరలేని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చింది. కోర్టు ఇచ్చినా కూడా పూర్తి అమౌంట్ రాలేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కోర్టు కూడా ద్వారా మొత్తం అమౌంట్ రాలేదు. ఇది ఆయన సఫర్ అయ్యి ప్రభుత్వం వైఫల్యం, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యము, రేవంత్ రెడ్డి వైఫల్యము. నా చావుకు ఇటు ప్రభుత్వము రేవంత్ రెడ్డి అండ్ పాపం కోర్టు వారి మీద కూడా ఆయన అభియోగం మోపాడు. అది ఆయన వైఫల్యం. అది కోర్టు వాళ్ళది ఏం తప్పు ఉండదు. వాళ్ళే మాత్రం ఏం చేయగలుగుతారు పాలకులు ఇవ్వలేనప్పుడు. నీకు కోర్టులో ఉన్న చట్టంలో ఉన్నటువంటి విధానం, నీకు ఎన్ని హక్కులు ఉన్నాయో నీకు ప్రత్యర్థి కూడా సమాన హక్కులు ఉంటాయి. ఈ వాదికి ఎన్ని హక్కులు ఉంటాయో ప్రతివాదికి కూడా హక్కులు ఉంటాయి. మరి అది విధానం. ఎందుకంటే ఎక్కడైనా పొరపాటు జరుగుతుందో, ఎక్కడైనా అన్యాయం జరుగుతుందో, ఎక్కడైనా అనవసరంగా నిర్దోషి శిక్షించబడతాడేమో అని అందరికీ సమాన హక్కులు ఇచ్చాయి.
అదే మనకి రాజ్యాంగంలో ద్వారా వచ్చినట్టు హక్కులవి. కాకపోతే రాజకీయ నాయకులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కొంతమంది దుర్వినియోగం చేస్తూ వాయిదాల మీద వాయిదాలు, వీలున్న వాయిదాలకి ప్రొలాంగ్ చేసే విధంగా వాళ్ళు ఒకవైపు సేఫ్ అవుతూ, ఇంకొక వైపు వీళ్ళని కోర్టు చుట్టూ తిప్పుతుంటారు. వాళ్ళు తిరిగినా పర్లేదు, కానీ ఇప్పుడే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి డిఫెన్స్లో పెట్టుకోవడానికి ప్రొలాంగ్ చేస్తారు. తద్వారా కోర్టులో నీకు తక్షణ న్యాయం జరగకపోవచ్చేమో, కానీ కోర్టును నిందించాల్సిన అవసరం లేదు. సరే, అది నేను వ్యక్తిగతంగా అయితే నేనైతే విమర్శిస్తాను, అది పద్ధతి కాదు. కానీ పాలకులను విమర్శించే హక్కు ఉంటుంది మనకి, ఎందుకంటే మనం ఓటేసాం. నిజంగా పాలకులే పర్ఫెక్ట్గా నిధులు కేటాయిస్తే ఈ వైఫల్యం చెందదు. కాబట్టి దీంట్లో దోషి కేవలం రేవంత్ రెడ్డి అని అయితే నేను కూడా స్పష్టంగా చెప్తాను. ఇట్లా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ రావు, వాళ్ళు పోయి హాస్పిటల్ పండుకుంటే బిల్లులు రావు. ఇక్కడ స్పష్టంగా తెలంగాణలాగా తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళినా, హెల్త్ కార్డు తీసుకెళ్ళినా, ఎంప్లాయ్మెంటు కార్డు తీసుకెళ్ళినా, హెల్త్ కార్డు తీసుకెళ్ళినా నో అడ్మిషన్. ఇది ఎందుకు? బిల్లులు వస్తాయా రావో తెలియదు, ఎప్పుడు వస్తాయా రావో తెలియదు. మీకు మీ ప్రభుత్వం ఇస్తుందని నమ్మకం ఉంటే మీరు పే చేసుకొని మీరు రీఎంబర్స్మెంట్ తీసుకోండి. అంటే మాకు పెట్టుబడి లేదు, మాకు పెట్టుబడి లేదని వీళ్ళు అంటున్నారు. ఇదే క్లాసు, ఇదే ముచ్చట విద్యా వ్యవస్థలో కూడా కొనసాగుతూ ఉంది. ఫీజు రీఎంబర్స్ రావట్లే, లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఉండదు. 4 ఏళ్ళ నుంచి బకాయిలు ఉండడంతో విద్యార్థులని మేము అడ్మిషన్లో మీరు ఫీజు కడితేనే అడ్మిషన్, మీ రీఎంబర్స్మెంట్ మీరు తీసుకొచ్చుకొని చెప్పడం. సరే, ఇప్పుడు జాయిన్ అయ్యేటోళ్ళకు సరే మంచిగా చెడు కాకుండా ముందే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అక్కడ సమస్య కాదు. కానీ గతంలో జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు టీసీలు ఇవ్వట్లేరు, మెమోలు ఇవ్వట్లేరు. వాళ్ళు ఉద్యోగం చేరాలి, లేదా మళ్ళీ వెళ్ళి అమెరికాకు పై చదువులకు వెళ్ళాలంటే ఇంటర్ కానించి కానీ డిగ్రీ, బీటెక్ ఇవేవి కూడా సర్టిఫికెట్స్ ఇవ్వట్లేరు. విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వాళ్ళ ఫీజులు అంటే బడుగు బలహీన బహుజనుల బిడ్డలు. మరి ఆ 3-4 లక్షలు ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు? మీరున్నారు, ప్రభుత్వం ఉంది, నా పాలన ఉంది, నా ప్రజలు ఉన్నారు, నా పాలకులు ఉన్నారు, మేము కోరుకున్న మార్పు తెచ్చినటువంటి పాలకుడు మమ్మల్ని రక్షిస్తాడని చెప్పి ఓటేసుకుంటే ఫలితం సున్నార్పణం చేసేసి ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు అంధకారం ఉంది. ఇది స్వయంగా నేనే అంటే నాకే 4-5 కాల్స్ వచ్చాయి. సార్ పరిస్థితి ఎలా ఉంది, మా పిల్లల సర్టిఫికెట్స్ రాలేదు, మేమేం చేయాలి అని. చేసేదేం లేదు, ఫీజు కట్టుకోవాలి, మెమో తెచ్చుకోవాలి, లేదా వాళ్ళ మీద ఫిర్యాదు చేయండి. టెక్నికల్ డిపార్ట్మెంట్కి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, యూజీసీకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. చేసినా కూడా వాళ్ళకు నిమ్మకి నీరెత్తది, ఏమీ అవసరం లేదు, వాళ్ళకి భయపడరు. గతంలో భయపడ్డారు, ఇప్పుడు భయపడలేదు. ప్రభుత్వమే బరాబర్ చెప్పింది, మేము హ్యాట్సాప్ అన్నాము, మేము కూడా హ్యాట్సాప్ అంటాం, మీరేం చేసుకుంటారో చేసుకోరి, ఫీజులు ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తాము. కోర్టు చెప్పినా అదే చెప్తాం, పోలీసులు అదే చెప్పినా, రౌడీలు చెప్పినా, ఎమ్మెల్యే ఫోన్ చేసినా కొద్దిమేనేజం మా పప్పులోడుకో మేము ఇవ్వలేము అని చెప్పి కారాఖండిగా చెప్తున్నారు. పాపం వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. పైగా వాళ్ళు సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా, వాళ్ళు జీతాలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి వాళ్ళు ఎంప్లాయీని కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు. అంటే ఒక్కని పొరపాటు, ఒక్కని దురదృష్టి లేకపోవడం, ఒక్కరికి అవగాహన లేకపోవడం, ఆ ఒక్కరిని మనం అపోలతో గెలిపించుకున్నందుకు ఇవన్నీ రిఫ్లెక్షన్స్, రైట్? ఇటు రిటైర్మెంట్ ఉద్యోగ బెనిఫిట్స్ రావు, వాళ్ళకి హాస్పిటల్ జాయిన్ అవుతే దిక్కులేదు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రాదు, రైతులు ఇక మనం చూసిందే రైతుల గోస. అంటే ఒక తరం తాత ఇబ్బంది పడుతున్నాడు, నాన్న రైతు ఇబ్బంది పడుతున్నాడు, కొడుకు చదువులో ఇబ్బంది పడుతున్నాడు. 3 తరాలను ఇబ్బంది పెడుతున్నటువంటి మహత్తరమైన ప్రజాపాలన మనలో ఇప్పుడు మనకు అవసరమా? మనం ఎందుకు తెచ్చుకున్నాం, ఏమిటికి తెచ్చుకున్నాం, ఎట్లా తెచ్చుకున్నాం, పొయ్యి మించి దిగి పేలం ఎందుకు పడ్డాం అర్థమవుతుందా? ఆలోచించుకోండి మీరే.